ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. అడుగు ప్రతివాని వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనం అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇది మీ కొరకై నేటి అద్భుతమైన వాగ్దానం. అడుగు ప్రతివాడు పొందును అనేది బైబిల్లో రాయబడింది. విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే తప్పకుండా పొందుతారు, వెతికితే దొరుకుతుంది, తట్టిన వారికి తలుపులు తీయబడుతుంది. ఇది ప్రార్థనలో పట్టుదల, దేవునిపై నమ్మకాన్ని తెలియజేస్తుంది. అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. భూలోక తండ్రులు తమ పిల్లలకు మంచివి ఎలా ఇస్తారో పరలోకపు తండ్రి కూడా తన అడుగు వారికి మంచి బహుమతులు ఇస్తాడు. ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి. యేసుక్రీస్తు తన బోధనలో ప్రార్థన ద్వారా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుతారని చెప్పారు. మనము తట్టుతున్నప్పుడు దేవుడి ద్వారా తెరవ చేసి మనకు జవాబు అనుగ్రహించేవాడు ఉన్నాడు. ఏలియా దేవుడు ప్రార్థన చేసినప్పుడు అనేకమైన అవకాశాలు పొందుకున్నాడు. యేసు నామంలో మనం అడగవలసి ఉన్నాం. అడుగుట కొరకే అడగంగానే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అపవాది ముయ్యాలని ప్రయత్నం చేస్తాడు, దేవుడు ఇవ్వాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు ఎప్పుడైతే నీతిగా దేవుని చిత్తముకు లోబడి జీవిస్తారో దేవుడు మనకు కావాల్సిన ఆశీర్వాదాలని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాట దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రి, నేటి వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకే వందనాలు. మేము అడిగినప్పుడు మాకు దొరుకున్నట్లుగా, మేము తట్టినప్పుడు తలుపులు తెరవబడుతుంది అనే ఈ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. మేము ప్రార్థించుతున్న ఈ సమయంలో మా యొక్క నీతిని చూడము, దయచేసి మా బంధకాల నుండి మమ్మల్ని విడిపించు, మా ఆత్మలను తెరవజేయనట్లు చేయండి. దేవా, మీ నామంలో మా జీవితంలో నిన్ను చూచినట్లుగా, నీ సన్నిధి అనుభూతి చెందినట్లుగా చేయండి. ఏదైతే మా జీవితం ఇప్పుడు బంధింపబడి ఉందో దాన్ని ఇప్పుడే ప్రభువా నీవు తాకి యేసునామమున మమ్మల్ని స్వస్థపరచు. దేవా, ఇప్పుడే మా యొక్క ప్రతి అవయములకు జీవం కలిగినట్లు చేయండి. నేను మా రోగము తీసివేయి, మమ్మల్ని లేవనెత్తు. కాబట్టి నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాల వైపు మమ్మల్ని నడిపించు. మేము విశ్వాసంతో చూస్తున్నాము. మా ఎదుట తలుపు తెరుస్తామని ప్రభా ఎదురు చూస్తాం. మా యొక్క ప్రతి సమస్యలను, ఇబ్బందులను, మా జీవితంలో ఉన్న వంకర మార్గాన్ని సరిచేయండి. రహస్య స్థలంలో మరుగైనటువంటి ధనాన్ని మాకు దయచేయండి. మీ రాజ్యమును వెదికేటువంటి స్థితి పొందుకునే కృప నేను దయచేయమని ప్రార్థన చేస్తాను. నేడు మేము అడుగుచున్న మా సంతోషంలో పరిపూర్ణం చేయము. మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తీసివేయండి. ఈ నెలంతా కాచి నేను ఈ ఆఖరి దినానికి మీరు మమ్మల్ని నడిపించారు. రేపు నూతన నెలలోకి మమ్మల్ని నడిపించమని, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని, ముఖ్యంగా ఏదైనా 10th క్లాస్ రిజల్ట్లో కూడా మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.